సో మీ మెయిన్ బిజినెస్ టిఫిన్స్, రైట్? బట్ కర్ణాటక టిఫిన్స్కి బాగా ఫేమస్. సో ఆ కర్ణాటకలో ఉన్న టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చేస్తూ ఉన్నాయి. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు దాన్ని? బేసికల్లీ ఒకటి చెప్తాను మీకు, ఒక చిన్న స్టోరీ. కర్ణాటకలో మీకు ఉడిపి అనే ఒక ఏరియా ఉంటుంది. ఎస్. ఉడిపి అనే ఒక ఏరియాకు ఒక వాళ్ళు అక్కడ లోకల్గా తినేటటువంటి ఒక క్విజిన్ ఏదైతే ఈ టిఫిన్స్ ఈ సెగ్మెంట్ ఉందో అది అక్కడ లోకల్గా బాగా తినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకున్నారు. సో బిజినెస్గా కన్వర్ట్ చేసుకొని అక్కడ శ్రీకృష్ణ మఠం అని ఉంటుంది, ఉడిపి శ్రీకృష్ణ మఠం. ఆ మఠంకి సంబంధించిన ఎవరైతే ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ ట్రస్ట్ కావచ్చు, భక్తులు కావచ్చు, ఇట్లా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ని ఉడిపి హోటల్స్ అని చూస్తూ ఉంటాం పెట్టేసి కంట్రీ మొత్తం ఎక్స్పాండ్ చేశారు. మొత్తం ఆ ఫండ్స్లో కొంత భాగాన్ని ఆ మఠానికి చేసేవారు. అక్కడ నుంచి కర్ణాటక క్విజిన్ అనేది బాగా ఎవాల్వ్ అవుతా వచ్చి మొత్తం కంట్రీలో మీరు ఏ మూలకు పోయినా మీకు ఆ ఫుడ్ కనిపిస్తుంది. సేమ్ వే మా తాడిపత్రికి, మా రాయలసీమలో మీరు ప్రొద్దుటూరు పోయినా, తాడిపత్రి పోయినా, కదిరి పోయినా, లేదంటే కర్నూలు పోయినా, నంద్యాలకు పోయినా, కడపకు పోయినా, చిత్తూరు పోయినా, తిరుపతికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు ఒక సిమిలర్ క్విజిన్ కనిపిస్తుంది. దాన్ని ఎవరు బిజినెస్ గా కన్వర్ట్ చేయలేదు లాస్ట్ ఒక 30-40 years లో. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్. నేను ఫస్ట్ పర్సన్ అని చెప్పను. సిగ్నిఫికెంట్ బిజినెస్. ఈ టిఫిన్స్ సెగ్మెంట్ ని సిగ్నిఫికెంట్ గా ఒక బ్రాండ్ గా కన్వర్ట్ చేసిన బిజినెసెస్ లేవు. సో పెట్టారు, చాలా మంది పెట్టారు, చాలా చిన్న ఉన్నాయి, చాలా పెద్ద ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ లాంటి సిటీస్కి ఇట్లా హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేదంటే ఇంకొక ఇట్లా స్ప్రెడ్ అయిపోయి పెట్టిన పరిస్థితి లేదు. దానివల్ల ఈ క్విజిన్ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఈరోజు పంచకట్టు దోశ క్రియేట్ అయింది కాబట్టి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇమాజిన్ ఇట్లాంటి ఒక పంచకట్టు దోశ లాంటి బ్రాండ్లో ఒక 200-300 బ్రాండ్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఉడిపి క్విజిన్ ఎంత ఫేమస్ ఉంటుందో తాడిపత్రి క్విజిన్ లేదంటే రాయలసీమ క్విజిన్ కూడా అంతే ఫేమస్ ఉంటుంది. గుడ్ ఎక్స్ప్లెనేషన్. సో అది డిఫరెన్స్ అంతే. ఓకే.